వార్ధక్యం అనేది వయసుకు సంబంధించింది. ఆశకు వయసుతో నిమిత్తం లేదు. అందుకే అదెప్పుడు చచ్చిపోదు కూడా. బతికే చివరి రోజు దాకా మనిషి ఏదో ఒక దానికోసం ఆరాటపడుతూనే ఉంటాడు. అన్నీ ఉన్నా ఏదో తెలియని ఒక వెలితి వాడిని పిచ్చెక్కిస్తూనే ఉంటుంది. ఇది సైకాలజీ. మన దర్శకరత్న దాసరిని కూడా ఇటువంటిదే ఏదో బాధ వేధిస్తున్నట్లుంది. అసెంబ్లీలో దొంగలు పడ్డారు. ఇది దాసరి 151వ సినిమా కోసం రిజిస్టర్ అయిన రిమార్కబుల్ టైటిల్. అవినీతి ఆరోపణలు, సిబిఐ కేసులతో రాష్ట్ర రాజకీయం అంతా రొచ్చురొచ్చుగా మారిన ఇవాటి నేపథ్యం దాసరి తీయాలనుకున్న సినిమాకు గోడ కొట్టిన పిడకల ఇట్టే అతికిపోతుంది. అందులో సందేహానికే తావులేదు. మామూలుగా అయితే సినిమాల్లో పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇక్కడ మాత్రం దాసరి ఏవో కొన్ని క్యారెక్టర్లని తెర మీద ఫుట్బాల్ ఆడేసుకుంటారు. ఇది ఫిలిం నగర్ అండ్ గాంధీ భవన్లో వినిపిస్తున్న కంబైన్ టాక్. సడన్ గా స్టేట్ పాలిటిక్స్ మీద దర్శకరత్నకు ఎందుకు మండిపోతోంది? ఎవరి మీద ఆయన గురి? ఏకంగా అసెంబ్లీనే దొంగల స్థావరంగా చూపించాలనుకుంటున్న దాసరికి లేటెస్ట్గా ఏదైనా అన్యాయం జరిగిందా అన్న ఆసక్తికరమైన చర్చ రాజకీయాల్లో మొదలైపోయింది. తెలుగు తల్లి పేరుతో కొత్త పార్టీకి ప్లాన్ చేసుకున్న దాసరిని మళ్లీ వెనక్కి పిలిచి రాజ్యసభ మెట్లెక్కించిన కాంగ్రెస్ ఆ తర్వాత బొగ్గు శాఖనిచ్చి కేంద్ర కేబినెట్లో కూడా కూర్చోబెట్టింది. ఇప్పుడు ఎగువ సభలో దాసరి సభ్యత్వం గల్లంతవబోతోందన్న అనుమానం దాసరి గుండెల్లో గుచ్చుకుందన్నది మనకున్న సమాచారం. అందుకే తనకు ఆసరానివ్వని తాజా రాజకీయ పరిస్థితిని తెర మీద చాకిరేవు పెట్టాలన్నది దాసరి కట్టుకున్న తాజా కంకణానికి కారణం కావచ్చు. తెలుగు చిత్రసీమలో పర్మనెంట్ గా పెద్దన్న పాత్రను పోషించే దాసరి ఇప్పుడు దాదాపు ఖాళీ. ఆడియో ఆవిష్కరణలు, 50 రోజుల పండుగలు తప్పిస్తే ఆయన కాల్షీట్లు మిగతా ఎవ్వరికీ కొరగాకుండా పోతున్నట్లు మనకున్న న్యూస్. చీఫ్ గెస్ట్ హోదాలో డయాస్ మీదకెక్కి ఎవరినో ఒకరిని విపరీతంగా పొగిడేయడం, తగిలి తగలకుండా అక్కడక్కడ చురకలు అంటించడం, తర్వాత రోజు నుంచి మీడియాలో నానిపోవడం, ఇది దాసరి ప్రజెంట్ ట్రెండ్. కాసేపు చిరంజీవిని, ఇంకాసేపు బాలయ్యను సీఎం సీటు దాకా ఎగదోసి అభిమానుల్ని ఊహల పల్లకిలో ఊరేగించే దాసరిది ఒక విచిత్రమైన శైలి. అందుకే దాసరికి స్నేహితులెవరు, శత్రువులెవరన్నది ఒక పట్టాన అంతుపట్టదు. దాసరన్నది కామ్రేడ్ కల్చర్. దాసరి ప్రస్థానాన్ని తెరకెక్కిస్తే అదొక నికార్సైన ఎర్ర సినిమానే అవుతుంది. మెస్మరైజ్ చేసే మాట, ఆకట్టుకునే ఆహార్యం, నిండైన వ్యక్తిత్వం, ఇవన్నీ ఆయనకున్న క్వాలిటీలైతే తీవ్రవాదాన్ని తలపించే దాసరి పంద టాలీవుడ్లో ఎప్పటికీ ఆరని ఒక జ్వాల. వివాదాన్ని పుట్టించగలరు, అలా పుట్టిన వివాదాన్ని చాకచక్యంగా చల్లార్చను గలరు. దట్ ఈస్ దాసరి. అసలు దాసరి వేళ్ళూనుకోని రంగం అంటూ భూమి మీద లేనేలేదు. సినిమా, రాజకీయం, వ్యాపారం, జర్నలిజం అన్నీ దాసరి మార్కును రుచి చూసి తరించిపోయినవే. రామోజీ రాతలే దిక్కు మొక్కైన రోజుల్లో ఉదయం దినపత్రికతో రాష్ట్రానికి రిలీఫ్ ఇవ్వాలని కూడా దాసరి ప్రయత్నించారు. కొడితే కొండనే ఢీకొట్టాలన్న దాసరి స్థైర్యమే ఆయన్ను బాగా ఎలివేట్ చేసింది. పాలకొల్లు నుంచి చెన్నపట్నం దాకా, అక్కడి నుంచి మళ్ళీ మన జూబ్లీ హిల్స్ దాకా దాసరి సినిమాటిక్ జర్నీ ఎందరో గొప్ప గొప్ప టెక్నీషియన్లని, గొప్ప గొప్ప దర్శకుల్ని పుట్టించింది. అయినా ఆయన ఎప్పుడూ అలసిపోలేదు, ఆట నుంచి తప్పుకోనూ లేదు. ఆ మాటకొస్తే పొలిటికల్ సినిమాలు దాసరికి కొత్తేమీ కాదు. తాను తీసిన ఎమ్మెల్యే ఏడికొండలు 80స్లోనే ఒక రాజకీయ సంచలనం. గెడ్డం గొరిగే మంగలి మనిషిని ఎమ్మెల్యేని చేసి చూపెట్టిన ఈ సినిమాలో దాసరి దర్శకత్వ ప్రతిభ మాత్రమే కాదు, పాలిటిక్స్ మీద తనకున్న కసి కూడా స్పష్టంగా కనిపించింది. భారత జ్యుడిషియరీలోని లొసుగుల్ని 30 సంవత్సరాల క్రితమే తన బొబ్బులిపులి సినిమాలో చూపెట్టిన మహా ముందు చూపు దర్శకరత్నది. ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వగలరా? హైకోర్టుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఉందా? అవును, ఉంది. హైకోర్టుకు వెళ్లితే ఏం జరుగుతుంది యువర్ ఆనర్? శిక్ష తగ్గించవచ్చు, లేదా అదే శిక్షను ఖాయం చేయవచ్చు. అంటే ఈ కోర్టులో వేసిన శిక్ష పై కోర్టులో పోవచ్చు, ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పై కోర్టులో పోవచ్చు, లేదా కింద కోర్టు వారు వేసిన శిక్షనే పై కోర్టు వారు కూడా ఖాయం చెయ్యవచ్చు. అంటే ఒక కోర్టుకి ఇంకొక కోర్టుకి సంబంధం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కోర్టుకి తీర్పుకి ఇంత మార్పుంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా ఎవరన్నారు? ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క తీర్పు ఉంటుంది కనుకనే నేరస్తుడు తాను చేసిన నేరం ఏమిటో మరిచిపోయిన తర్వాత కానీ శిక్ష పడదు.
నిన్న మొన్న మేస్త్రి సినిమాలో తన పాత్ర ద్వారా మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రస్థానాన్ని పరోక్షంగా ప్రస్తావించబోయారు. అప్పట్లో అదొక రాజకీయ రచ్చకు కూడా దారితీసింది. అప్పుడు ఆరిపోయిన సెగను మళ్లీ రగిలిస్తారా, లేకపోతే తెర మీద హుందాగా వ్యవహరిస్తారా అనేది దాసరి ప్రజెంట్ మెంటల్ స్టేటస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కటి మాత్రం క్లియర్, జనం ఏమంటారు? దాసరి సరిసరంటారా, లేక దాసరి సరేమరంటారా?